లోకనాయకుడు అయిన శ్రీహరి నిద్రాదేవతతో, ఓ నిద్రాదేవత, ఇది నా ఆజ్ఞ. పాతాళములో ఉన్న షడ్గర్భాలను ప్రవేశపెట్టు. వారంతా కంసుని చేతిలో అంతమవుతారు. తర్వాత నా అంశమైన శేషుడు 7వ పుత్రునిగా దేవకీ గర్భాన ప్రవేశిస్తాడు. ఆ శిశువును నీవు నందగోకులమందరి నందుని మరొక భార్య అయిన రోహిణీ గర్భాన చేర్చుము. అతడే బలరాముడు. ఆపై అష్టమ 8వ గర్భంగా నేను దేవకీ గర్భాన ప్రవేశిస్తాను అనగా శ్రీహరి చెప్పినట్లుగానే యోగనిద్ర యశోద గర్భాన జన్మించింది. దేవాది దేవుడైన విష్ణు భగవానుడు దేవకీదేవి అష్టమ పుత్రునిగా జన్మించాడు. అప్పుడు ప్రకృతి అంతా వింత శోభతో వెలుగొందగా భూదేవి తన భారాన్ని తొలగించుటకై శ్రీహరి మానుషావతారం ఎత్తినని పులకించిపోయింది. జయ శ్రీకృష్ణ.